నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను మన పాతకాలపు వంట చలిమిడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, లడ్డుకొచ్చేస్తుంది. అలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఎండిపోయినట్టుగా, గట్టిగా అలా ఉండదండి. చాలా జ్యూసీగా, స్మూత్‌గా, తింటుంటే వెన్నలాగా కరిగిపోతుంది. చూడటానికే నోరు ఊరిపోతుంది. తింటే అమోఘంగా ఉంటుంది. ఇలాంటి పర్ఫెక్ట్ చలిమిడి మీరు చేయాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. దీనికోసం కొలతలు ఉన్నాయండి. చక్కగా నోట్ చేసుకోండి. 1 కప్ బెల్లం తీసుకోవాలండి. బెల్లాన్ని చక్కగా తురుముకొని, ఆ తురుములో పాకానికి సరిపోయేలాగా వాటర్ పోసుకోవాలి. నేను బెల్లం మునిగేదాకా వాటర్ పోసాను. అది బాగా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు నెయ్యి వేయటం వల్ల పాకం బాగా మంచి సువాసనతో అదిరిపోతుందనమాట. మంచి సువాసన వస్తుందండి నెయ్యి వేయడం వల్ల. ఇలా బాగా మరగాలి. మనకి ఇలా తుక్క తుక్క అని సౌండ్ వస్తుంది కదండీ బాగా మరిగేటప్పుడు. ఇప్పుడు పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని పాకాన్ని టెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఉండపాకం అంటారు కదండీ! లేత ఉండపాకం. అలా వస్తే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను తడి బియ్య పిండి తీసుకుంటున్నానండి. తడి బియ్య పిండి చేయడం అందరికీ తెలిసే ఉంటుంది. బియ్యాన్ని 6 గంటల పాటు కనీసం నాననివ్వాలి. నేను ఓవర్ నైట్ నానపెట్టానండి. బాగా ఆరపెట్టి పిండి చేసుకున్నాను మిక్సీ వేసి. ఆ పిండిని 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా! 1:30 కప్పు మనకి పిండి పడుతుందనమాట. అది కొలత. నేను కొంచెం కొంచెంగా ఆ పాకంలో వేసుకుంటూ చక్కగా తిప్పుకుంటున్నాను. 1 కప్పు బెల్లానికి 1:30 కప్పు తడిపిండి కొలతనమాట. పర్ఫెక్ట్‌గా మంచి వెన్నలాంటి చలిమిడి వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఆ 1:30 కప్పు వేయటం అయిపోయిందండి. మంచిగా దగ్గర పడింది కూడా. చూడండి, ప్యాన్‌కి ఏం అంటకుండా దగ్గర పడింది. ఇలా అయితే రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్ అంతా కంపల్సరీ సిమ్ చేయండి ఫ్లేమ్. అస్సలు హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. బాగా సిమ్‌లో ఉంచి చేయాలి ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. దానిలోకి ఎండు కొబ్బరి పులుకులు, జీడిపప్పు వేసుకొని వేయిస్తున్నాను. మీకు ఇంత నెయ్యి వద్దనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. కానీ ఇలా నెయ్యి వేయటం వల్ల 7 డేస్ అయినా చలిమిడి పులుపెక్కదండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఏమైతే మనం వేపుకున్నామో నెయ్యిలో అవి మన చలిమిడిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పూర్తిగా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఆ నెయ్యి చలిమిడికి పట్టేదాకా ఓపికగా ఒక 10-15 మినిట్స్ కలుపుకోవాలండి. చూడండి, చక్కగా కలుపుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చల్లానంటే యాలకుల పొడండి. అందరు పాకంలో చల్లుతారు. కానీ ఒక్కసారి ఇలా చల్లి చూడండి. చాలా సువాసన వస్తుంది. మన పర్ఫెక్ట్ చలిమిడి రెడీ అయిపోయిందండి. తింటుంటే వెన్నలాగా ఉంటుంది. చిన్న చిన్న లడ్లు చేసి పిల్లలకిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకోండి. ఒక బౌల్‌లోకి తీసుకోండి. చూడండి, చలిమిడి ఎలా తినాలంటే మనము ఎండు కొబ్బెర పలుకులు, కాజు వేసాం కదా! అదొకటి, ఇదొకటి పెట్టుకొని తింటుంటే ఎంతో బాగుంటాయండి. నన్ను నమ్మి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీకెంతో నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి.